ఆటిజంతో పుట్టిన వాళ్ళందరూ అఫ్ కోర్స్ పిల్లలు కూడా ఉమ్, దే హ్యావ్ అ డిస్కనెక్ట్ ఇన్ దేర్ బ్రెయిన్ విచ్ ఈస్ ప్రాక్సియా. కూర్చోవాలని వాళ్ళకి తెలుసు, కూర్చోవడం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూర్చోలేరు. ద బాడీ డస్ నాట్ మేక్ దెమ్ సిట్ డౌన్ అన్నమాట. అందుకనే మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఆటిస్టిక్ పిల్లల్ని. దట్ ఉమ్, ఇది చేయలేరు, అది చేయలేరు అని. చేయలేరు కాదు, వాళ్ళ బాడీ ఇస్ నాట్ కోఆపరేటింగ్. మా సిరికి ఏంటంటే వెన్ షీ వాస్ 7, 8 years old మేము ట్రై చేసాం ఇది. సోమా అని ఒక ఆవిడ, షీ ఇస్ ద వన్ దట్ కేమ్ అప్ విత్ దిస్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. కెన్ యాక్చువల్లీ లుక్ దెమ్ అప్ ఆన్ ఇంటర్నెట్. ఉహుం, టీటో ముఖోపాధ్యాయ్ ఆ అబ్బాయి లాస్ట్ నేమ్ అన్నమాట. సోమా అని చూస్తే మీకు తెలుస్తుంది. సోమా ఆటిజం లేకపోతే సోమా లెటర్ బోర్డ్, RPM, ర్యాపిడ్ ప్రాంప్టింగ్ మెథడ్ అన్నమాట. ఆవిడ షీ ఇస్ ద వన్ దట్ కేమ్ అప్ విత్ దిస్ మెథడ్. పిల్లలకి అర్థం కాకపోతే మనం ఏమనుకుంటాం అంటే మెల్లగా చదవాలి, మెల్లగా ఉమ్, చదివితే వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటాం, కానీ వీఆర్ వెరీ రాంగ్ ఆన్ దాట్. నేను అక్కడ వెనక నిలబడి ఒకటే ఏడుపు అనమాట, నిజంగా మా అమ్మాయి ఏనా అవన్నీ చెప్తా ఉంది అని చెప్పి. దట్ వాస్ ద డే దట్ సిరి వాస్ బార్న్ అని అంటే ఇంకా నేను 2 years ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ సింగిల్ డే 1 hour. చాలా సార్లు ఏడ్చుకుంటా ఉండేదాన్ని, ఏంటి మా అమ్మాయి తోటి కమ్యూనికేట్ చేయడానికి ఇంత కష్టం అవుతుంది అని. ఉమ్, చాలా సార్లు నేను ఐ గేవ్ అప్. ఇప్పుడు మా సిరి చెప్పేది అనమాట, ఐ డోంట్ వాంట్ యూ టు గివ్ అప్, కీప్ ప్రాక్టీసింగ్ అని చెప్పి. అయితే ఉమ్, చెప్పింది న్యూరో సైన్స్ అని. షీ పోక్ ఆన్ ద బోర్డ్. మన పిల్లలు చూడడానికి ఆర్టిస్టిక్ అంటే ఏంటంటే పీపుల్ విల్ రైట్ ఆఫ్, రైట్, బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దేర్ స్ట్రెంగ్త్. ఉమ్, స్ట్రెంగ్స్ మనం కాకపోతే ఇంకెవ్వరు మాట్లాడలేరు. ఈ ఎంత ఇంటెలిజెంట్ అంటే క్లాస్ కి వెళ్ళనక్కర్లేదు, లెక్చర్ విననక్కర్లేదు, బుక్ ఓపెన్ చేయనక్కర్లేదు, ఉమ్, వట్టి ఎగ్జామ్స్ రాస్తే వస్తుంది. మేము ఏంటంటే యాజ్ పేరెంట్స్ వీ షుడ్ నాట్ లిమిట్. ఓకే, డాక్టర్ చదువుతాననింది, సో డైసెక్షన్స్ అవన్నీ కష్టము, కెమిస్ట్రీ కష్టం అని మనకు మనం అనుకొని వీ షుడ్ నాట్ స్టాప్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ సిరీస్ ఫ్యూచర్. ఉమ్. షీ మే బి ద ఫస్ట్ వన్ అని అనుకుంటున్నాము. నాన్ స్పీకింగ్ ఆర్టిస్టిక్ గోయింగ్ ఇంటూ కాలేజ్. అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు కూడా నేను ఒక స్పెషల్ అండ్ ఇన్స్పిరేషనల్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. యూజువల్ గా స్పెషల్ చిల్డ్రన్ ఉన్న ప్రతి తల్లిదండ్రులకి మన కాన్స్టెంట్ గా ఉండే బాధ ఏంటంటే మన పిల్లలు ఇండిపెండెంట్ అవుతారా, ఒకవేళ ఇండిపెండెంట్ అయితే గనక తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు బ్రతకడానికి ఒక అవగేషన్ అనేది మనం క్రియేట్ చేయగలమా లేదా అనేది మనల్ని ఎప్పుడు నిరంతరంగా వేధిస్తూ ఉంటది ఈ ప్రశ్న. సో ఈ రోజు మనం వినబోయే కథ వచ్చేసి దీనికి సంబంధించిందే అండి. సో స్వాతి గారు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. వాళ్ళకి సిరి, షీఈ్ ఎ స్పెషల్ అడల్ట్ అనమాట, ఆటిస్టిక్ అడల్ట్. సో సిరిని ఆవిడ ఎలా తీర్చిదిద్దుకున్నారు, ఇప్పుడు సిరి ఏం చేస్తుంది, తనకున్న టాలెంట్స్ ఏంటి, తను ఏం చేయగలుగుతుంది, తను ఇండిపెండెంట్ అయిందా లేదా, ఇండిపెండెంట్ అయితే స్వాతి గారు ఏం చేశారు సిరితో, అండ్ సిరి ఇప్పుడు వరకు ఏం అచీవ్ చేసింది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం స్వాతి గారిని కలుసుకొని తెలుసుకుందామండి. సో ఈ స్టోరీ వచ్చేసి చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను షేర్ చేసిన స్టోరీస్ అన్ని కూడా ఒక మహా అయితే ఒక 10, 12, 13 years పిల్లలవే నేను షేర్ చేశాను. సో ఆటిస్టిక్ అడల్ట్స్ అయితే నేను ఎప్పుడు షేర్ చేయలేదు. ఒకసారి షేర్ చేశాను, నుషిక సెంటర్ మ్యామ్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి, తను 20 years 21 years అనమాట ఎన్నివి, తన స్టోరీ షేర్ చేశాను. సో ఈ స్టోరీ కూడా ఈ రోజు చాలా స్పెషల్ అన్నమాట. సో ఈ రోజు మనం సిరి గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో స్వాతి గారిని కలుసుకొని ఆవిడ మాటల్లోనే సిరి ఇన్స్పిరేషనల్ జర్నీని మనం కూడా తెలుసుకుందాం. నమస్తే స్వాతి గారు, వెల్కమ్ టు నువ్వు ప్రపంచం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ముందుకొచ్చి ఈ సిరీ స్టోరీని మాతో పాటు షేర్ చేసుకుంటున్నందుకు. సో నేను పేరెంట్స్ కూడా అందరికీ చెప్తున్నానండి, ఇది చాలా డిఫరెంట్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్టోరీ. మీకు కాన్స్టెంట్ గా హాంట్ చేసే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ రోజు స్వాతి గారు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నారు. తప్పకుండా మన పిల్లల్ని మనం ఏం చేయగలం, మన పిల్లల్ని మనం ఎలాగా వాళ్ళు ఒక పొజిషన్ కి వచ్చేలాగా మనం హెల్ప్ చేయగలం,
వాళ్ళ పాజిటివ్స్ ని, వాళ్ళకున్న టాలెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా సెటిల్ చేయగలం అనేది స్వాతి గారి మాటలు ఈరోజు మనం విందామండి. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. మీకు చాలా చాలా మంచి మంచి విషయాలు, మన ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తప్పకుండా దొరుకుతాయి. సో స్వాతి గారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సిరీస్ స్టోరీని? ఏం లేదండి, సిరి పుట్టినప్పటి నుంచి. ఓకే. సో సిరి మాకు ఫస్ట్ బార్న్ అనమాట. ఇండియా నుంచి. ఐ వాజ్ బార్న్ అండ్ రేస్డ్ ఇండియాలోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఫిజిషియన్ అన్నమాట. తనకి రెసిడెన్సీ అయిపోయింది, నేను మళ్ళీ స్కూల్ కి వెళ్ళాను. బీకామ్ ఆనర్స్ చేశాను ఇండియాలోని, హైదరాబాద్ లోని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 years చేయమన్నారు. సో అది అయిపోయిన తర్వాత తనకి రెసిడెన్సీ అయిపోయింది. లాస్ట్ సెమిస్టర్ లోని ప్లాన్ చేసాము బేబీ గురించి అని చెప్పి. తర్వాత ఇక్కడికి వచ్చాము, శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలో ఉంటాము. పాప కూడా ఇక్కడే పుట్టింది. ఆఫ్టర్ 6 to 7 months అయిన తర్వాత బ్లడ్ ప్రెషర్ నాకు స్టార్ట్ అయింది అనమాట. ఇంకా లాస్ట్ ఫ్యూ వీక్స్ నేను బెడ్ రిడన్ అయ్యాను. ఐ గెయిన్ లైక్ 100 pounds. బ్లడ్ ప్రెషర్ చాలా హై అయిపోయేసరికి డాక్టర్స్ చెప్పారు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఏమి ఇది అవ్వకూడదు అని చెప్పి. సో మేమిద్దరమే అన్నమాట. నేనేంటంటే చాలా పిరికి, ఇప్పుడు అంతే అనుకోండి. కనిపించదు. ఐ థింక్ ఐ నో హౌ టు మాస్క్ ఇట్. సో తను నేను తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరన్నమాట. సో పాప పుట్టింది. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ డెలివరీ కూడా. తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం. ఏం చేయాలో తెలీదు. అంటే చిన్న బేబీని ఎప్పుడు ఇది చేయలేదు, హ్యాండిల్ చేయలేదు. తనే స్నానం చేయించిన దగ్గర నుంచి బట్టలు అవన్నీ పాపకి తనే వేసేవారు అనమాట. సో నేను తను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా చెవి దాని హార్ట్ దగ్గర పెడితే నాకు వినిపించేది కాదు. వెంటనే ఫోన్ చేసేదాన్ని అనమాట. పాప హార్ట్ బీట్ వినిపించడం లేదు అంటే, లేదు లేదు అలానే ఉంటది అని చెప్పేవారు అనమాట. సో ఒక్కదాన్ని ఇండియాకి కూడా కాల్ చేసి అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి వాళ్ళు అనవసరంగా ఇది చేయడం ఎందుకు అని చెప్పి. చాలా డిఫికల్ట్ బేబీ ఉండిందండి సిరి. కాన్స్టెంట్ గా ఎత్తుకొనే ఉండాలన్నమాట. ఒక రాకింగ్ చైర్ ఉండింది ఇంట్లోని. సో దాని మీదే పెట్టుకొని మళ్ళీ చెయ్యి ఇలా కింద అనలేండి, ఇప్పుడు ఇలా పైకి భుజం మీద తల పెట్టనమాట. ద స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర కూడా వెళ్ళేది కాదు. ఒట్టి నేనే అన్నమాట. ఎప్పుడు చూసినా నేనే. సో ఐ బ్లడ్ ప్రెషర్ తోటి ఉన్న పేషెంట్స్ కాబట్టి ఇట్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. వెయిట్ అంత ఉండింది. అంటే టేకింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ చాలా కష్టమయ్యేది. అలా అయినా కూడా ఐ వాస్ ట్రైంగ్ టు మేనేజ్ విత్ హర్ అనమాట. నాకు నేను అనుకునేదాన్ని, ఏంటి బేబీ నేను కంఫర్ట్ చేయలేకపోతున్నాను. యూజువల్‌గా పిల్లలు పడుకోగానే మనం కింద పెట్టగానే వాళ్ళు బానే పడుకుంటారు. రాత్రులు అస్సలు పడుకునేది కాదనమాట. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఆహ్, వెరీ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. తనేమో డాక్టర్ అడిగితే అంటే తనకు కూడా తెలీదు ఎలా చెప్పాలనో, ఎందుకు పడుకోవడం లేదు సిరి అని చెప్పి. తనని చూడంగానే గట్టిగా ఏడ్చేది. సో దట్ వాస్ అనదర్ థింగ్ అన్నమాట. ఆహ్, తర్వాత ఆహ్, ప్రీ స్కూల్‌లో వేశాం. సారీ ఐయామ్ ట్రైయింగ్ టు రీకాల్. ప్రీ స్కూల్‌లో వేశాము. ఏమనుకున్నానంటే ఓకే, ఇంట్లోని పాపను ఒక్కదాన్నే పెట్టుకొని ఉండేసరికి అడ్జస్ట్ అవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏడుస్తా ఉండేది. ఫ్రెండ్స్ ఇంటికొచ్చినా ఏడ్చేది. మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏడ్చేది. రెస్టారెంట్‌కి వెళ్ళినా ఎవ్రీవేర్ షీ వుడ్ జస్ట్ క్రై అన్నమాట ఆల్ ద టైమ్. ఎవరికైనా చెప్పేటట్టు కూడా లేదు. ఎలా చెప్తాం పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పి. దట్స్ నార్మల్. ఆహ్, ఎక్కడికైనా బయటికి చర్చ్‌కి తీసుకువెళ్ళినా కూడా ఏడుస్తా ఉంటే నేను బయట కూర్చొని పాపని ఇట్లా కంఫర్ట్ చేస్తా ఉంటే అందరూ వచ్చి అడిగారు, "ఎందుకు మీ పాప ఏడుస్తుంది? ఎందుకు మీ పాప ఏడుస్తుంది?" నాకే తెలీదు మీకెలా చెప్తాను అని చెప్పనమాట. సో 2.5 మేము ప్రీ స్కూల్‌లో వేసాం. ప్రీ స్కూల్‌లో వేసినప్పుడు ఆహ్, ఒక్కతే తనకు తానే వెళ్లి మూల కూర్చోండేదంట. పిల్లో తీసుకొని పడుకునేది అని చెప్పేవాళ్ళనమాట. అఫ్‌కోర్స్ మనం ఇక్కడ కొత్త కదండీ ఈ కంట్రీలోని. నేననుకున్నాను మనం ఇండియన్స్ కాబట్టి మేబీ వాళ్ళు కంప్లెయింట్ చేస్తున్నారేమో అని చెప్పి మానేశాను. పంపించడం మానేశాను. సో టీచర్ కాల్ చేసి చెప్పింది. ఎందుకు మానిపించేశారు అంటే,
నేను మీరే చెప్పారు కదా పడుకొని ఉంటుంది అని చెప్పి, నాకు అది నచ్చలేదు అని చెప్తే టీచర్ చెప్పింది, లేదు మీరు పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొని వెళ్ళాలి, ఐ థింక్ షీ నీడ్స్ సమ్ హెల్ప్ అనేదో అనింది ఆవిడ. సో సరే అని తీసుకొని వెళ్తే వాళ్ళు చెప్పారు షీజ్ ఓన్లీ 2.5, 3 years తర్వాత రండి అని చెప్పారు అనమాట. సో ఆన్ October 4th యూజువల్లీ తన బర్త్డే అప్పుడు ఆఫ్ తీసుకునేవారు అనమాట, బయటకు వెళ్ళే వాళ్ళము. సో అలా నాకు గుర్తు ఆ డేట్ ఫర్ ష్యూర్. వెళ్తే ఆవిడ చెప్పింది షీఈ్ ఆర్టిస్టిక్ అని చెప్పి. ఆర్టిస్టిక్ అంటే నేనేమనుకున్నా అంటే ఆర్ట్ వేస్తారు కదా, అదేమో అనుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ వర్డ్ అన్నమాట. కానీ ఇంత చిన్న అమ్మాయి ఎలా ఆర్ట్ అని ఎలా అనింది ఆవిడ అని అనుకున్నాను. నేమ్ అంటే ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ నాకు. తీసుకొని వెళ్తాం యూజువల్లీ డౌన్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తాం అనమాట ఎవ్రీ ఇయర్ ఆ రోజు. సో నేను సిరి వాళ్ళ ఫాదర్ లో ఒకటి నేను గమనించింది ఏంటంటే హీ వాజ్ వెరీ క్వైట్ అనమాట. విత్ డ్రాన్ ఉన్నారు, యూజువల్లీ ఫొటోస్ తీస్తూ ఉండేవారు అనమాట. సో నాకెందుకు అనిపించింది ఎందుకు అంత క్వైట్ గా ఉన్నారు అని చెప్పి అడిగాను నేను, ఎందుకు ఇప్పుడు మనకు అమ్మాయే కదా, ఏముంది ఇండియాలో మంచి ఫ్యామిలీ చూద్దాము, చూసి ఆ ఫ్యామిలీని మనం సపోర్ట్ చేసి ఆ అబ్బాయికి మంచి ఎడ్యుకేషన్ మనం ఇప్పించి ఏముంది పెళ్లి చేస్తే అయిపోతుంది కదా, డోంట్ వరీ అని అంటే తనేమన్నారు ఇది అంత ఈజీ అయిన డయాగ్నోసిస్ కాదు అని చెప్పి. మెడికల్ స్కూల్లో బట్టి 1 or 2 sentences వాళ్ళు మెన్షన్ చేశారంటే టెక్స్ట్ బుక్ లోని, తనకు కూడా తెలియదు ఆటిజం అంటే ఏంటి అని, కాకపోతే దానిలో వేశారు కాబట్టి తెలుసు, కానీ అంతగా ఎక్కువ తెలియదు తనకి. ఇంకా సరే అని చెప్పి డయాగ్నోసిస్ అయిపోయింది, వాట్స్ నెక్స్ట్. తిను ఎమర్జెన్సీ రూమ్ లో పని కాబట్టి వెరీ లాంగ్ అవర్స్ అన్నమాట, లాంగ్ అండ్ ఆడ్ అవర్స్. సో ఈ రోజు పని చేస్తే రేపు సేమ్ ఉండదు. సో ఇట్ కీప్స్ చేంజింగ్. సో దట్ మేడ్ మీ బికమ్ ఈవెన్ మోర్ వరీ అన్నమాట. ఎందుకంటే పాపని ఇంట్లో పెట్టుకొని ఉండాలి, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదనమాట. కైండ్ ఆఫ్ డిప్రెషన్ లా వెళ్ళిపోయినేమో అని అనిపిస్తా ఉంటుంది. అప్పుడు నేను ఐ స్టార్టెడ్ కాలింగ్ పీపుల్, ఎలాగా ఇప్పుడు నౌ దట్ వీ హ్యావ్ డయాగ్నోస్డ్ ఎలాగా అని చెప్తే చెప్పారు ఎక్కడో ఏబిఏ ఉంది ఒకటి, 1-on-1 టీచ్ చేస్తారు పిల్లల్ని అని చెప్పారు అనమాట. సో వాళ్ళకి నేను కాల్ చేసి స్టార్ట్ చేశాను ఏబిఏ 40 hours a week ఎవ్రీడే అన్నమాట, లైక్ 8 hours సెషన్స్ అవుతా ఉండేవి ఇంట్లో. ఇల్లు ఒక ఆఫీస్ ఆఫీస్ లాగా అయిపోయింది అనమాట. లైక్ 2 or 3 థెరపీస్ వచ్చేవాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ స్కెడ్యూల్ టైం అదంతా అనమాట. సో నా లైఫ్ ఎలాగంటే ఫుల్ చేంజ్ అయిపోయింది. మా అమ్మాయికి ఎలాగ థెరపీ, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు రావడం అదనమాట. చాలా క్విక్ గా షీ రెస్పాండెడ్. తర్వాత అబౌట్ 11 years old అయ్యేసరికి ఇంకా వాళ్ళకి చెప్పేది ఏమి లేకుండింది అనమాట. షీ వాజ్ ఓన్లీ సిట్టింగ్ ఆల్ ద టైమ్. నాకేమో అంతగా బాగా అనిపించేది కదా, ఐ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ విత్ థెరపీ అనమాట. అంటే వాళ్ళని ఏమి ప్రశ్నించేదాన్ని కాదు, కానీ నేను జెంటల్ వే అడిగేదాన్ని, ఏమి నేర్చుకుంటుంది, వాట్స్ నెక్స్ట్ అని చెప్పనమాట. మెటీరియల్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని వాళ్ళని. లైక్ మీకు తెలుసు కదా ఆటిజం అంటే ఏదైనా ఒక పిక్చర్ చూపించి అది డాగ్ అంటే ఇంకా డాగ్స్ అన్ని అలాగే ఉంటాయి అని అనుకుంటారు. సో జనరలైజేషన్ అవన్నీ అనమాట. చేసి 11 years అయిన తర్వాత ఇంకా డిసైడ్, అప్పటికే స్కూల్ కి వెళ్తా ఉండింది, మాన్పించేసి ఇంకా ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఇంకా ఏ స్కూల్ కి పంపించినా ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. వెళ్ళి తనని దిగపెట్టడము, రావడం, ఇంట్లో కూర్చొని ఇంకా ఫోన్ దగ్గర ఉండేదాన్ని అనమాట. వాళ్ళు ఎనీ మినిట్స్ దే కెన్ కాల్, సమ్ బిహేవియర్ ఉంది అంటే ఇంకా నేను పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని రావాలి. సో అక్కడ దిగపెట్టినా కూడా ఐ వాజ్ ఆన్ హై స్ట్రెస్. దాన్ని ఏమంటారు, పబ్లిక్ స్కూల్లోని ఒక స్పెషల్ నీడ్స్ క్లాస్ లాగా ఉండేదన్నమాట. సో అందులో పెట్టేవాళ్ళము. బిహేవియర్స్ వచ్చి స్కూల్లో కనిపించేవి కానీ ఇంట్లో కనిపించేవి కాదు. సో వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది చేసింది అలా చేసింది మీ అమ్మాయి అంటే మేము నమ్మగలిగే వాళ్ళం కాదు, బికాస్ ఇంట్లో చాలా కంప్లైంట్ వెరీ హ్యాపీగా ఉండేది అనమాట. సో అలాగా ఇక్కడ ఎలా ఉంటుందంటే సిస్టమ్ అంటిల్ ఏజ్ 22, వన్ ఇయర్ ఆఫ్టర్ 1 year ఓకే ఇయర్ ఫస్ట్ గ్రేడ్ లో ఉండింది అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ సెకండ్ గ్రేడ్ అన్నమాట. అలాగా ఎగ్జామ్స్ ఏమి ఉండేవి కాదు, కాకపోతే జస్ట్ క్యాలెండర్ ఇయర్ లాగా దే మూవ్ దెమ్ అనమాట. 1 year after 1 year తర్వాత 22 తర్వాత దే ఆర్ జస్ట్ ఆన్ దేర్ ఓన్.
11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో సిరి దగ్గర అంటే ఎటువంటి ఇష్యూస్ ఉండేవి? అంటే ఇషి వర్బల్? లిటిల్ బిట్. పూర్తిగా నాన్ వర్బల్ కాదు. నీకు ఇది కావాలంటే ఇంటరాక్షన్ మటుకు బాగానే ఉండేది. వచ్చి నాతోటి వాళ్ళ ఫాదర్ తో కూడా, సిరి వాళ్ళ ఫాదర్ తో కూడా బాగుండేది. అన్ని చోట్లకి తీసుకెళ్లేవారు సిరిని. తనకి మీటింగ్స్ ఉన్నా కూడా తీసుకొని వెళ్ళి ఎమర్జెన్సీ రూమ్ లోని పేషెంట్ ని చూసేది తప్ప అన్ని చోట్లకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. బయటకి ఫుడ్ గురించే కానివ్వండి, షాపింగ్ కే కానివ్వండి, అన్ని హీ వుడ్ జస్ట్ టేక్ హర్ వేరెవర్ అన్నమాట. అంటే నాకు బ్రేక్ ఇచ్చినట్టు అలాగా. నేనే అంత కంఫర్టబుల్ గా ఉండేదాన్ని కాదు తీసుకొని వెళ్ళడానికి బయటికి. ఎందుకంటే మాటలు వచ్చేవి కాదు. నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. తనకి ఏం కావాలి, ఏమి వద్దు అని చెప్పి అన్నమాట. సో వాళ్ళ ఫాదర్ ఎక్కువగా ఇన్వాల్వ్ ఉండేవాడు. నేను అంతగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. జస్ట్ కుకింగ్ అండ్ క్లీనింగ్ అంతే. సో సో అదండి. స్కూల్ మానిపించేసాను అన్నారు. స్కూల్ మానిపించేయలేదండి. అయిపోయింది. ఎట్ ఏజ్ 22 దట్స్ ఇట్. దేర్ నో మోర్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఇదన్నమాట. ఓకే. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్పెషల్ క్లాస్ లో ఉండింది. ఆ తర్వాత షీ కంప్లీటెడ్ స్కూల్ అండ్ ఎవ్రీథింగ్. యా, ఇట్స్ ఆల్ ఫ్రీ. కానీ వట్టి స్కూలే అన్నమాట. ఏబిఏ కాదు. ఏబిఏ వాజ్ వెరీ 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 ఎక్స్పెన్సివ్. సో తను చెప్పారు మనం ఎఫోర్డ్ చేయలేము అంటే అప్పుడే మేము ఇల్లు కొన్నాం అనమాట. సో నేను చెప్పాను ఇల్లు మళ్ళీ అమ్మేద్దాము, అమ్మేసి విల్ జస్ట్ స్టే ఇన్ అపార్ట్మెంట్, లేకపోతే ఇండియాకైనా వెళ్ళిపోదాము, లేకపోతే నేను ఒక జాబ్ తీసుకుంటాను. బట్ ఏబిఏ మటుకు ఆ, మా మాన్పించే క్వశ్చన్ లేదు అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఏబిఎస్ సర్వీసెస్. అప్పట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ అవుట్ ఆఫ్ పాకెట్ అన్నమాట. మనమే పే చేసుకోవాలి దానికి. సో ఏజ్ 22 అయిన తర్వాత ఇంకేమీ లేదు. ఇదర్ జాబ్ ఉండాలి, లేకపోతే డే ప్రోగ్రామ్ పంపించాలి. డే ప్రోగ్రామ్ ఎలా అంటే ఒట్టిగా కూర్చోపెట్టి టీవీ చూపిస్తా ఉంటారు. సీరియల్ అంటే తనకు ఒట్టిగా అలా కూర్చొని టెలివిజన్ చూడటం ఇష్టం లేదన్నమాట. షీ వాజ్ వెరీ యాక్టివ్. యాక్టివ్ అంటే ఏంటంటే ఏదో ఒకటి హ్యాండ్స్ ఆన్ చేపిస్తా ఉండాలన్నమాట. సో ఇంకప్పుడు ఇంకా ఇంట్లో ఉంచామన్నమాట. దట్ వాజ్ ద ఫస్ట్ టైం సిరి పుట్టినప్పటి నుంచి ఇంట్లోని ఉండడం అనేది. ఆ అంటే జాబ్ లేకుండా డే ప్రోగ్రామ్ కూడా సూటబుల్ గా లేదు కాబట్టి నాకు గిల్టీ అనిపించేది. జస్ట్ పంపించడానికి అని చెప్పి డే ప్రోగ్రామ్ కి పంపించి ఒట్టిగా అలా కూర్చోపెడతారు. దినం అంతా టెలివిజన్ చూపిస్తారు. అండ్ దెన్ లంచ్ టైం లంచ్, స్నాక్ టైం స్నాక్ కాబట్టి వద్దని చెప్పి ఇంట్లో ఉంచేసాను. బై ద వే నాకు ముగ్గురు పిల్లలండి. సిరి, వంశీ, కిరణ్ అన్నమాట. సో మా మధ్యలో అబ్బాయి ఏం చేశాడంటే హై స్కూల్ అవ్వగానే అదంటారు ఆర్మీకి సైన్ అప్ చేసుకొని వెళ్ళిపోయాడు. వద్దు వద్దు అన్నాను. ఎందుకంటే అక్కడికి ఇలా ఉంది, నువ్వు కూడా వెళ్ళిపోయావని అయిపోతే ఎలాగా అని చెప్పి అనమాట. మా వంశీ లేదు లేదు, నేను ఐ హ్యావ్ టు డూ దిస్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అదే ఫస్ట్ టైం. యూజువల్ మనం పిల్లల్ని ఎక్కడికి పంపించారు కదండి. సో వరి అవుతా ఉన్నాను అనమాట. మా సిరి ఎలా అంటే అందరూ ఆర్టిస్టిక్ పిల్లలు అంతే అనుకుంటా. వాళ్ళు దే ఆర్ వెరీ ట్యూన్డ్ ఇన్ టు అవర్ ఇమోషన్స్. నేను కొంచెం సాడ్ గా ఉన్నాను అని ఎంత ప్రిటెండ్ చేసినా హ్యాపీగా ఉన్నట్టు తనకు తెలిసేది అనమాట. షీ వుడ్ కైండ్ ఆఫ్ గ్రావిటేట్ టువర్డ్స్ మై ఇమోషన్స్. సో ఎలాగ వంశీ లేడని వరి అవుతే మళ్ళీ సిరి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఐ వుడ్ యాక్చువల్లీ పుట్ అ మాస్క్ అనమాట. ఇప్పుడు హ్యాపీగా ముంచుకునేదాన్ని నాకు నేను. అంటే మనం ప్రిటెండ్ చేస్తే కూడా వాళ్ళకి తెలుస్తుంది కదండి. సో ఏమీ లేదు. ఎవ్రీ మార్నింగ్ మేము ఉన్న ఇల్లు ఏంటంటే కొంచెం హిల్ మీద ఉంటుంది అనమాట. సో వాకింగ్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే గోయింగ్ అప్ ద హిల్ అండ్ దెన్ కమింగ్ డౌన్ ద హిల్. అండ్ దెన్ రోజు అలాగే తీసుకొని వెళ్ళేదండి. వి వుడ్ గో వాకింగ్ అండ్ దెన్ ఓ బై ద వే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఐ డెవలప్ మై స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. ఐ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఏమని చెప్పేదాన్ని అంటే దేవుడా నువ్వు నాకు ఇచ్చావు ఈ కిడ్నీ, సో నువ్వే నాకు ఇవ్వాలి పేషెన్స్ కానీ ఎలాగా హౌ టు నావిగేట్ హర్ లైఫ్ అని అదంతా. ఎందుకంటే ఏం చేయాలో నాకు తెలియదు, మాటలా రావు, బిహేవియర్ కష్టము, రేపు నేను లేనప్పుడు ఎవరు చూసుకుంటారు అనే పెద్ద యాంగ్జైటీ అనమాట. సో ఎవ్రీ టైమ్ వాకింగ్ అప్ ద హిల్ మా అమ్మాయి ఎప్పుడు నా ముందు నడుస్తా ఉండేది. అంటే ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని అనమాట. ఎలా దేవుడు ఎలా హౌ డు ఐ హ్యాండిల్ మై లైఫ్ అని చెప్పి అనమాట. సో
బైబిల్లో రాస్తున్నామంటే మనం దేవుడి మీద డిపెండ్ అవ్వాలి, దేవుడే చూసుకుంటాడు అంత అంటే ఉమ్, నాకు కోపం వస్తా ఉంటది. డిపెండ్ అంటే ఏంటి, ఇంకేంటి, ఫ్యూచర్ ఏం తెలియడం లేదని చెప్పి సో నడక గోయింగ్ అప్ ఎలా ఫిజికల్ గా కూడా స్ట్రెస్ కదండి. అండ్ దెన్ కమింగ్ డౌన్ నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. ఏముందిలే యూనో మనం ఉన్నప్పుడు అంత రోజులు మనం హ్యాపీగా ఉండాలి, దేవుడా నువ్వు చూసుకుంటా, నాకు ఐ డోంట్ హ్యావ్ టు వరీ అనే సమ్ పాజిటివ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫీలింగ్ వచ్చేది కమింగ్ డౌన్ ద హిల్ అన్నమాట. ఉమ్, అది అయిపోయిన తర్వాత ఆ, దీన్ని తీసుకొని వెళ్ళేదాన్ని, శాండ్విచ్ ఏమైనా పికప్ చేసుకునే వాళ్ళము. ఒక బేషూర్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట, అక్కడ కూర్చొని శాండ్విచ్ తినేవాళ్ళం. ఏం మాట ఉండేది కాదు, ఏం మాట్లాడగలను నేను, ఏం మాట్లాడలేను. నీకేం కావాలి అంటే ఐ నో షీ పిక్స్ ద సేమ్ ఐటమ్ ఎవ్రీ టైమ్. ఫహితా పిక్ చేసుకునేది. సో తను ఒకటి ఉమ్, నేను ఒకటి తీసుకొని తినేసేవాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ టైం అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు చూసుకునే వాళ్ళము, ప్లేనింగ్, ల్యాండింగ్, టేక్ ఆఫ్ అవన్నీ. దాని తర్వాత ఇంటికి వచ్చేసేవాళ్ళం. తర్వాత ఉమ్, నాకు అనిపిస్తా ఉండేది ఎలాగా, హౌ డు ఐ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ హర్. ఎవ్రీ డే గోయింగ్ ఫర్ అ వాక్, వెళ్ళి తినేసి రావడం, అండ్ దెన్ ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ పండుకోవడం. బాధ అనిపించేది నాకు, ఏంటి లైఫ్ లోని ఏమీ లేదు తనకి అని చెప్పి అనమాట. అంతలో ఒకటికి ఫేస్బుక్ లోని ఒక గ్రూప్ లోని రాశారన్నమాట, ఆర్మీ సోల్జర్స్ కి కేర్ ప్యాకేజెస్ పంపించాలి అని చెప్పి. కేర్ ఉమ్, ప్యాకేజెస్ అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ కంటైన్, ఎలా చేయాలి ఏంటో నాకు తెలియలేదు. అడిగితే వాళ్ళు చెప్పారు ఈ ఐటమ్స్ అన్ని చేయాలి అని చెప్తే నేను సిరికి చెప్పాను, పేపర్ పెన్సిల్ తీసుకొని రా అని చెప్పాను. తెచ్చింది. తెస్తే దాని మీద నేను చెప్పాను అనమాట, నేను చెప్పేదంతా నువ్వు రాయి అని చెప్పి. టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఇయర్ బడ్స్, హాల్మింట్స్, వాళ్ళకి గొంతుకి హాల్మింట్స్ అవన్నీ అనమాట. వాళ్ళకి కూడా స్పెసిఫిక్ బ్రాండ్ అవన్నీ ఉన్నాయన్నమాట. అది రాస్తే మ్, ఒక సైడ్ అన్ని ఐటమ్స్ రాయిపించాను. దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ సిరి అన్నమాట. ఉమ్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు ఏంటంటే వంట చేసేదాన్ని, వడ్డించేదాన్ని, అన్ని చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మా ఇద్దరికి ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఉమ్, సో ఆ రోజు నేను తనతో రాయిపించేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ రాస్తూ ఉండింది. నేను ఎక్కడో పాజ్ అయితే నా వైపు చూసింది అనమాట. ఆ చూపు నాకు ఈ రోజు కూడా చాలా క్లియర్ గా గుర్తు అనమాట. ఆ చూపు ఏమని చెప్పిందంటే ఐ నో వాట్ వీఆర్ డూయింగ్ నవ్ అని చెప్పి. అంతవరకు ఐ కుడ్ నెవర్ రీడ్ హర్ ఐస్. సో నేను ఏమని చెప్పానంటే ఈ ఐటమ్స్ అన్ని మనం ఈ స్టోర్స్ కి వెళ్ళి కొందాము అని చెప్పాను అనమాట. సివిఎస్, వాల్ గ్రీన్స్ అని కొన్ని స్టోర్స్ ఉన్నాయి. సో షీ కైండ్ ఆఫ్ న్యూ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ హర్ అనమాట. సో వెళ్ళాము, ఐటమ్స్ అన్ని పిక్ చేసే వాళ్ళము. నాకు తెలియదు సిరికి ఆల్రెడీ తెలుసు అవన్నీ ఎక్కడ ఉంటాయి అని చెప్పి అనమాట. సో అవన్నీ ఉమ్, పిక్ చేసుకొని వచ్చేవాళ్ళం ఇంటికి. ఇంటికి రాగానే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్ని ఓపెన్ చేసి ఒక జిప్ లాక్ బ్యాగ్స్ ఇచ్చాను, చిన్న చిన్న బ్యాగ్స్. ఆ బ్యాగ్స్ మీద రాసేదాన్ని అనమాట, 25 ఇయర్ బడ్స్, హాల్మింట్స్ లైక్ 20, ఉమ్, వన్, ఒక్కొక్క ఐటమ్ అని చెప్పి తీసి ప్యాక్ చేసేది. ప్యాక్ చేసిన తర్వాత ఆ ఇక్కడ పోస్ట్ బాక్స్ లోని బాక్సెస్ ఎలా ఉంటాయంటే ఫ్లాట్ ఉంటాయి అనమాట. ఐఎమ్ షూర్ ఇండియాలో కూడా అలా ఉండి ఉండొచ్చు. అవి మనం చేయాలి. సో ఉమ్, నేను చిరికి ఒకటి ఇచ్చి, నాకు ఒకటి ఇచ్చి, డూ దిస్ అని చెప్పాను. సో నేను ఒక్కొక్క స్టెప్ చేస్తా ఉంటే షీ వాజ్ ఏబుల్ టు కాపీ మీ అండ్ డూ ఇట్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ అన్ని ఎలా అరేంజ్ చేయాలో చెప్పాను. ఉమ్, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ప్యాకేజెస్. అవన్నీ పెట్టి క్లోజ్ చేయమంటే షీఈ్ వెరీ క్విక్ వర్కర్ అన్నమాట. మనం చెప్పంగానే మనం ఫినిష్ చేయకముందే చేసేసేది. అంత షీఈ్ సో క్విక్ అట్ డూయింగ్ వాట్ షీ డస్. సో ఎలాగా ఈ ప్రాసెస్ నేను ఎలాగా ఇంక్రీజ్ చేయాలని చెప్పి థ్యాంక్ యూ కార్డ్ తెచ్చామన్నమాట. తెచ్చి ఆ థ్యాంక్ యూ కార్డ్ మీద సిరి తోటి ఒక బైబిల్ వర్స్ రాయిపించాను ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద కార్డ్. ఇంకో కార్డ్ మీద నేను రాశాను అనమాట, ఈ ప్యాకేజ్ మా అమ్మాయి చేసింది, తన పేరు సిరి, ఆటిజం ఉంది. సో ఈ ప్యాకేజ్ మీకు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అని సోల్జర్స్ కి రాసి పంపించేసేవాళ్ళం. సో వాళ్ళు మళ్ళీ రిటర్న్ రాసేవాళ్ళు అనమాట, సిరికి, సిరి ఉమ్, థ్యాంక్ యూ ఫర్ ద ప్యాకేజ్ అని చెప్పాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయారు. గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కనెక్షన్ పోతుంది అనమాట. ఎవ్రీ ఉమ్, మార్నింగ్ సిరి మళ్ళీ కూర్చొని ఉంటది, ఏంటి వాట్స్ నెక్స్ట్ అని చెప్పి. సో అమ్మాయి కదా, ఎలా అయినా పూసలు అవన్నీ ఇష్టపడతారు. నాకు కూడా పూసలు చాలా ఇష్టం ఉండను, ఉండేది, ఉమ్, ఇప్పుడు కూడా ఉంది కానీ నో టైం. సో దాన్ని ఏమంటారు, మైకిల్స్ అని ఒక స్టోర్ ఉందండి ఇక్కడ, అక్కడ తీసుకొని వెళ్ళి నాన్న నీకు ఏం
బీట్స్ కావాలో పిక్ చేసుకో అంటే బోల్డ్ స్ట్రింగ్స్ పికప్ చేసుకో. ఓకే, అవి ఇంటికి తెచ్చి అవి ట్రై టు కైండ్ ఆఫ్ మెస్ అరౌండ్ విత్ దెమ్. సో ఏదైనా నేర్పించాలి అని చెప్పి యూట్యూబ్ మీద వెళ్ళి ఇయర్ రింగ్స్ ఎలా చేస్తాము అని చూసాను. టీ పిన్ పెట్టుకొని, యా, షీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. తర్వాత దట్ థింగ్ ఈవెన్చువల్లీ టర్న్ ఇన్ టు అ బిజినెస్. డిజైన్స్ బై సిరి అని స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే లోకల్ న్యూస్ వాళ్ళు దేవర్ లుకింగ్ ఫర్ అ ఫ్యామిలీ. జూలీ అని ఒక క్యారెక్టర్ సెస్మి స్ట్రీట్ లో ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. దట్ క్యారెక్టర్ హ్యాడ్ ఆటిజం. సో దాంతో సిరిని ఇంట్రడ్యూస్ చేసాము టు ద మీడియా. అండ్ దెన్ తర్వాత మ్యాగజైన్స్ లోని కవర్ పేజెస్ మీద అంతా వచ్చింది అనమాట. సో ఇదంతా ఏంటి అంటే స్లోలీ సంథింగ్ టు డూ విత్ హర్ హ్యాండ్స్, జ్యువెలరీ మేకింగ్ అన్నమాట. దాని తర్వాత పాండమిక్ వచ్చింది. పాండమిక్ వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు తెలియక సోయింగ్ నేర్పించాను, ఎలాగ కుట్టాలో అని చెప్పి. మాస్క్ 150 మాస్క్ చేసింది సిరి. అవి అన్ని మేము ఒక చర్చ్ కి డొనేట్ చేసాము అనమాట. దట్ ఈస్ డ్యూరింగ్ ద పాండమిక్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేం చేయాలి అని చెప్పి, హౌ డు వి ట్రాన్సిషన్ హర్ లైఫ్. ఇప్పుడు జ్యువెలరీ చేయటం వచ్చు, మాట అఫ్ కోర్స్ ఏమీ లేదు. నీడ్స్ అండ్ వాంట్స్ చెప్పగలిగేది. ఆకలిగా ఉందా, ఫోన్ చేస్తావా, ఎస్ ఆర్ నో, అవి చెప్పేది అనమాట. అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ 100 miles అవే ఫ్రమ్ హియర్ వి బాట్ ఇన్ టు అ కమ్యూనిటీ. 20 individuals with special needs. It's in a binary country. Very beautiful place అన్నమాట, ఆన్ ద హిల్. కింద అంతా వైనరీస్ ఉంటాయి, అక్కడ కొన్నాము. కొని వి ట్రాన్సిషన్ హర్ ఇన్ టు దట్ ప్లేస్. అంటే ట్రాన్సిషన్ హర్ అంటే ఏంటంటే ఫర్నిచర్, ఎవ్రీథింగ్ అన్నమాట. ఇట్స్ అ బిగ్ హౌస్, 6 people ఉంటారు అనమాట. అందులో 4 స్పెషల్ నీడ్స్. అలాంటి బిల్డింగ్స్ బోల్డ్ ఉన్నాయి ఆన్ ద ర్యాంచ్. సో దగ్గరే మేము కూడా ఒక చిన్న కాటేజ్ తీసుకున్నాం, 1 bedroom. ఎందుకంటే నేను దగ్గర ఉండాలి అని అనుకున్నాను, అంటిల్ ఐ రియల్లీ సీ హర్ ట్రాన్సిషన్. ఎందుకంటే నేను అడగలేను ఎలా ఉంది, కంఫర్టబుల్ గా ఉందా లేదా, అదంతా వి కెనాట్ ఆస్క్. కాబట్టి నేను దగ్గర ఉండడానికి ఐ చోజ్ అనమాట. 100 miles అంటే 100 feet అంటే వెరీ క్లోజ్ టు ద ర్యాంచ్. కాకపోతే మనం ఉండము దీని మీద, కేర్ గివర్స్ వాళ్ళందరూ ఉంటారు. కేర్ గివర్స్ అవన్నీ కూడా దే ఆర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. మనం మన పాకెట్ నుంచి ఏమీ పోదు మనీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో వెళ్ళిన ఆ టైంలో ఏంటంటే వి స్టార్టెడ్ డూయింగ్ లెటర్ బోర్డ్. ఐ హోప్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్. పర్వాలేదండి, పర్వాలేదు. సో లెటర్ బోర్డ్ స్టార్ట్ చేసాం అనమాట. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది స్వాతి గారు. సో అడగండి ప్లీజ్. సిరికి ఇష్టమైన ట్రాన్సిషన్, షీ రియల్లీ వాంటెడ్ టు గో దేర్? అది అసలు తెలియలేదండి. దట్స్ అనదర్ గిల్ట్. ఎందుకంటే మాకు తెలియదు కదా, మాట ఏమీ రాదు. తీసుకొని వెళ్ళే వాళ్ళం. అంటే మీ మార్కెటింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అంటే ఏంటంటే పేరెంట్స్ ని ఫైండ్ చేయడం, వాళ్ళని అంటే వాళ్ళకి టూర్ చూపించడం, అదంతా అనమాట. పాండమిక్ టైం అసలు ఇక్కడ అన్ని క్లోజ్డ్ అనమాట. మనం ఇక్కడ స్టార్ట్ అయితే 1 hour వరకు మధ్యలో ఇంకేం లేదు మనకి, రెస్ట్ రూమ్స్ కానీ తినడానికి కానీ ఏం ఉండేది కాదనమాట. అలాగే తీసుకొని వెళ్ళే వాళ్ళం సిరిని. ఏమి అనేది కాదు, కాకపోతే నాకు ఎప్పుడు అది ఉండేది, ఏడుస్తా ఉండేది. ఇక్కడ ఎలా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాము అని చెప్పి. అంటే 1 mile అవే, ఐ థింక్ వెరీ క్లోజ్. అయినా కూడా అనిపించేది ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతే, తనకి ఆకలిస్తే ఎలాగా, దాహం వేస్తే ఎలాగా అని. కోర్స్ మనం అందరం వి ఆల్ గో త్రూ దట్ అనుకోండి. అంటే ఫర్ మీ బికాస్ మై చైల్డ్ ఇస్ గ్రోన్ అప్, రైట్? సో యా, వి డిడ్ దట్. ఆ టైంలోనే లెటర్ బోర్డ్ దాన్ని ఏమంటారు, ఇంట్రడ్యూస్ చేశాం. స్వాతి గారు, నాకు ఈ లెటర్ బోర్డ్ గురించి కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్తారు? ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను లెటర్ బోర్డ్ అనే వర్డ్ ని. సో దాని గురించి తప్పకుండా. ఇట్స్ మై ప్లెజర్. సో ఈ ఆటిజం తో పుట్టిన వాళ్ళందరూ, అఫ్ కోర్స్ పిల్లలు కూడా, దే హ్యావ్ అ డిస్కనెక్ట్ ఇన్ దేర్ బ్రెయిన్ విచ్ ఈస్ ప్రాక్సియా. సో మనం వాళ్ళని ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళు జవాబు చెప్పలేకపోతే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అని అనుకుంటాం అనమాట. కానీ ఆ డిస్కనెక్ట్ వల్ల ఏంటి అంటే వాళ్ళు మాట ద్వారా చెప్పలేరు.
పిల్లలు ఎందుకు ఒక చోట కూర్చోలేరు, ఎందుకు పరిగెడతా ఉంటారు అటు ఇటు అని మనం చూస్తే ఏమనుకుంటాం అంటే వాళ్ళు బోర్ అయిపోతున్నారు, వాళ్ళకి అది ఇది అని అనుకుంటాం. కానీ దట్స్ ఆల్సో అప్రక్సియా. ఏంటంటే వాళ్ళ బాడీ హ్యాస్ దేర్ ఓన్ బ్రెయిన్ అన్నమాట. కూర్చోవాలని వాళ్ళకి తెలుసు, కూర్చోవడం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూర్చోలేరు. ద బాడీ డస్ నాట్ మేక్ దెమ్ సిట్ డౌన్. మనకి కొన్నిసార్లు కళలు వస్తా ఉంటాయి చూడండి, ఇన్ డ్రీమ్స్. సంథింగ్ ఇస్ చేసింగ్ అస్. సో మనం పరిగెత్తా చెప్పబోతాం ఎవరికో, ఇలాగా నన్ను ఏదో చేస్తుంది అని చెప్తాం, కానీ మాట రాదన్నమాట. సో అలాంటి పరిస్థితి వీళ్ళది. ఎలా అంటే ఎవరికి అర్థం కాదు వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఏదో చప్పులు చేస్తా ఉంటారు, కానీ మనకి అది లాంగ్వేజ్ విధంగా మనకి వినిపించదు. బట్ దే ఆర్ ట్రైంగ్ టు కన్వే సంథింగ్ టు అస్. సేమ్ థింగ్ ఆ, ఒక టాయ్ ఉంటుందండి. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఆల్సో. అదేంటంటే మనం కాయిన్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఇలాగా దీనిలాగా క్లా లాగా పైనుంచి డిస్పెన్స్ అవుతుంది. ఒక ఒక ఇది పట్టుకో ఉన్నదంటే ఇండియాలోనే అది. యా, మనకి ఉంటాయి కదా టాయ్స్ దీంట్లో. యా, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏంటంటే ఆ చివరి నా టాయ్ కావాలి. సో మనం అటువైపు పెడితే అటు పోదు. ఇది ఇట్ గోస్ టు డిఫరెంట్ డైరెక్షన్. దట్ ఈస్ హౌ దర్ బాడీస్ ఆర్. సో మనం ఏదైనా ఇప్పుడు ఇవ్వు అని అన్నాం అనుకోండి, వాళ్ళకి తెలుసు మనం వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ అస్ సంథింగ్, అండ్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్. అంటే ఏంటంటే వాళ్ళకి తెలుసు అది తీసుకో. కాకపోతే ఏంటంటే వాళ్ళ చెయ్యి ఇట్ డస్ నాట్ రీచ్ ద ఆబ్జెక్ట్. చూడండి అది ఎంత కాంప్లెక్స్. నేను మా సెకండ్ కిడ్ తోటి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తల దూకున్నప్పుడు దువ్వి కింద పడిపోయింది. మా సిరి నన్ను ఎప్పుడు ఫాలో అవుతా ఉండేది. సో నేను అడిగాను, నాన్న నాకు గివ్ మీ ద ఫోమ్ అని. ఇలా వంగుతుంది కానీ ముట్టుకోదు దాన్ని. ఆ దువ్వెని ముట్టుకోదు. నాకు చాలా కోపం వచ్చింది. నేను వంగితే ఎక్కడ పడిపోతానా అని భయము. అది ఇవ్వు నాకు అంటే ఇవ్వలేదన్నమాట. నాకు చాలా కోపం వచ్చింది. అంటే సింపుల్ థింగ్ షీ డిడ్ నాట్ డూ అని అనుకోగా, ఐ డిడ్ నో దట్ షీ కుడ్ నాట్. అంటే ఏంటంటే దాని బాడీ కుడ్ నాట్ గ్రాబ్ దట్ అనమాట. అందుకనే మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఆర్టిస్టిక్ పిల్లల్ని. దట్ ఇది చేయలేరు, అది చేయలేరు అని. చేయలేరు కాదు, వాళ్ళ బాడీ ఇస్ నాట్ కోఆపరేటింగ్. సో ఎప్పుడైనా నేను కూడా రేడియో షోస్ హోస్ట్ చేస్తానండి. అండ్ సిరీస్ స్టోరీ కూడా నేను చాలా మందికి ఐ టెల్ దెమ్. ఒక షో ఉంది నాకు స్టోరీ రేడియో మీద, ఆటిజం అవేర్నెస్ రేడియో షో అని. రేపటి నుంచి మళ్ళీ రివైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ షో. సో దానిలో నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను అనమాట. చెప్తారు మెయిన్లీ బాయ్స్ దే గెట్ టు బి వెరీ పేరెంట్స్ ని, ఎస్పెషలీ మదర్స్ ని హర్ట్ చేస్తారు. సో ఆ పిల్లలకి ఈ ఈ లెటర్ బోర్డ్ కమ్యూనికేషన్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మామ్ ఐఎమ్ సో సారీ, ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ, బట్ మై బాడీ గోస్ అండ్ స్క్రాప్స్ యూ, లైక్ కొట్టడం కానీ వాళ్ళని అలా అన్నమాట. సో దిస్ ఇస్ బిహైండ్ ద లెటర్ బోర్డ్. సో మా సిరికి ఏంటంటే వెన్ షీ వాస్ 7-8 years old మేము ట్రై చేసాం ఇది. సోమా అని ఒక ఆవిడ, షీ ఇస్ ద వన్ దట్ కేమ్ అప్ విత్ దిస్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆవిడ మన ఇండియా నుంచి అన్నమాట. వాళ్ళకి ఒక కొడుకున్నాడు, టీటో అని చెప్పి. యూ కెన్ యాక్చువల్లీ లుక్ దెమ్ అప్ ఆన్ ఆన్ ఇంటర్నెట్. టీటో ముఖోపాధ్యాయ్ ఆ అబ్బాయి లాస్ట్ నేమ్ అన్నమాట. సోమా అని చూస్తే మీకు తెలుస్తుంది. సోమా ఆటిజం లేకపోతే సోమా లెటర్ బోర్డ్, ఆర్పిఎం, ర్యాపిడ్ ప్రాంప్టింగ్ మెథడ్ అన్నమాట. ఆవిడ షీ ఇస్ ద వన్ దట్ కేమ్ అప్ విత్ దిస్ మెథడ్. సో కమ్యూనికేట్ బేసికల్లీ లెటర్ బోర్డ్ అంటే. యా, వన్ సెకండ్. దిస్ ఇస్ నేను కరెక్ట్ గా చూపిస్తున్నానో లేదో. సో ఇదే అండి. సో ఆవిడ అడిగింది అనమాట, వాట్ యూ సీ ఆఫ్టర్ ద రెయిన్ గోస్ అని చెప్తే, రెయిన్ RAINBOW సిరి పాయింట్ చేసింది. కాకపోతే ఏంటంటే సిరి బోర్డ్ వైపు చూడలేదు, అన్ని అక్షరాలు స్మూత్ గా చేయలేదు. అయిపోగానే పారిపోతా ఉంటే మళ్ళీ రమ్మని చెప్పి అలా చాలా సేపు చేసింది ఆవిడ. చూసిన తర్వాత నేను అనుకున్నాను, మాకు బ్యాక్ యార్డ్ నుంచి నేను ఎప్పుడు చూపించేదాన్ని, నన్ను చూడరా రెయిన్బో ఆల్ ద వే చూడదు సర్కిల్ లాగా ఉంది అంటే చూసేది కాదు అసలు. రెయిన్బో అనుకొని షీ వుడ్ వాక్ అవే అంట. సో సిరికలో తెలుసు రెయిన్బో అని చెప్పి ఈవిడ షీఈ్ మ్యానిపులేటింగ్ అని అనుకున్నాను నేను, బికాస్ ఐ డెంట్ వాంటెడ్ టు ట్రస్ట్ మై ఓన్ ఐస్. మా అమ్మాయికి ఇది తెలుసు అని నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత అడిగింది, వేర్ డస్ ద సన్ రైజ్ ఫ్రమ్. సిరి ఈస్ట్ అని చెప్పింది. కాకపోతే ఏంటంటే ద హోప్స్ వేర్ నాట్ క్లియర్. ఈ అనగానే షీ వాజ్ జస్ట్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మళ్ళీ పిలిచి వాట్స్ నెక్స్ట్ వర్డ్, వాట్స్ నెక్స్ట్ వర్డ్.
సో అప్రక్సియా ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఈజ్ నాట్ కమింగ్ వెన్ యూఆర్ ఆస్కింగ్ ద బాడీ టు కమ్. వెన్ యూఆర్ ఆస్కింగ్ ద బాడీ టు పాయింట్, వెళ్ళడం లేదు, రైట్ లెటర్ గోయింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో ఈవిడ షీ వుడ్ ఫోర్స్ హర్ హ్యాండ్ టు గో టు ద రైట్ ప్లేస్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదండి, వాళ్ళు చెప్తారు వెయిట్ లిఫ్ట్ చెయ్యి అని చెప్తారు, కానీ ఎలా లిఫ్ట్ చేస్తున్నాం అనేది ద కోచ్ విల్ డైరెక్ట్ యూ. ఒకసారి బెండ్ చెయ్యి, నీ లెగ్స్ స్ట్రైట్ గా ఉండాలి, నువ్వు అది పట్టుకోవాలి, పైకి ఎత్తాలి అని చెప్తారు. ఎత్తేటప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి స్ట్రైట్ అని చెప్తారు, ఎల్బోస్. సో అలాంటిది ఈమె కోచ్ చేసింది అనమాట సిరిని చేయడం. సో నాకు ఇట్ ఫెల్ట్ లైక్ టూ గుడ్ టు బి ట్రూ. మా అమ్మాయి కమ్యూనికేటింగ్ అంటే ఐ సెడ్ నో, ఐ థింక్ నమ్మ బుద్ధి కాక వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చి షీ వాజ్ డూయింగ్ ఇన్ ఇవాల్యుయేషన్ చేస్తుంది, తీసుకొని వెళ్ళాలి అంటే సిరి వాళ్ళ ఫాదర్ ఆఫ్ కోర్స్ ఈస్ అ ఫిజిషియన్, సో ఐ వుడ్ ఆల్వేస్ లుక్ అప్ టు హిజ్ అడ్వైస్. తనేమన్నారు, లేదు లేదు సిరి బాగానే మాట్లాడుతుంది, మనకు తెలుసు ఏంటి వాంట్స్ అండ్ నీడ్స్ అవన్నీ. సో అయితే లేదు, ఇవాల్యుయేషన్ తీసుకొని వెళ్తే మనకు తెలుస్తుంది కదా నిజంగానే ఇది పని చేస్తుందా చేయదా అని చెప్పి. అండ్ సిరి డిడ్ సో వండర్ఫుల్ దట్ డే. బెన్ ఫ్రాంక్లిన్ గురించి ఆవిడ చదువుతా ఉంది బుక్ లోని. నేను వెళ్ళి ఆమెను స్టాప్ చేద్దాం అంటున్నాను. నువ్వు అంత బెన్ ఫ్రాంక్లిన్ మా అమ్మాయికి ఎలా తెలుసు? సెస్మి స్ట్రీట్ చెప్పు, లేకపోతే బార్నీ చెప్పు, లేకపోతే దేర్ వాజ్ వన్స్ అ గర్ల్ అండ్ అ బాయ్ దట్ షీ కెన్ రిలేట్. యూ కెనాట్ టాక్ అబౌట్ సంబడి దట్ సిరికి ఎవరో వాళ్ళు తెలియదు అని నేను స్టాప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ రికార్డ్ చేస్తా ఉండింది అనమాట ఫస్ట్ సెషన్. సో ఐ థాట్ దట్ ఇట్స్ రూడ్, నేను వెళ్ళి ఆమెను ఆపి ఇలా చెప్పొద్దు అని. సో ఆవిడ అంత గబగబా చదివేసింది, మెల్లగా కూడా చదవలేదు. యూజువల్ గా పిల్లలకి అర్థం కాకపోతే మనం ఏమనుకుంటాం అంటే మెల్లగా చదవాలి, మెల్లగా చదివితే వాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటాం, కానీ దే ఆర్ వెరీ రాంగ్ ఆన్ దాట్. సో ఆవిడ గబగబా చదివేసి క్వశ్చన్స్ అడిగి బోర్డు పెడుతుంది, సిరి అన్ని ఆన్సర్ చేస్తా ఉంది. అండ్ నేను అక్కడ వెనక నిలబడి ఒకటే ఏడుపు అనమాట, నిజంగా మా అమ్మాయి ఏనా అవన్నీ చెప్తా ఉంది అని చెప్పి. దట్ వాస్ ద డే దట్ సిరి వాస్ బార్న్. ఆ రోజు నుంచి నేను సిరిని చూడడం యాజ్ అ డిఫరెంట్ గర్ల్ అనమాట. అసలు ఆ మా అమ్మాయినా అనిపించేది. సో కోచెస్ ఏంటంటే వాళ్ళందరూ చాలా ట్రైన్డ్ అదంతా ఉంటారు అనమాట. అందరితోటి చక్కగా మాట్లాడేస్తుంది. అంటారు ఆల్ హర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. నేను బోర్డు పెట్టేసరికి ఒక్క మాట చెప్పేది కాదు. నీ పేరు ఏంటి అంటే ఎస్ దగ్గరికి వెళ్ళేది కాదు సిరి ఫింగర్. నీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే పీ దగ్గరికి వెళ్ళేది కాదు, పింకీ సత్య. అండ్ నాకు కోపం వచ్చేది. ఆ, నేను ఐ గేవ్ బర్త్ టు యూ, నేను అన్ని నీడ్స్ చూసుకుంటాను, నీకు భోజనం దగ్గర నుంచి ఎవ్రీథింగ్, అండ్ హౌ కమ్ యూఆర్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ మీ అంటే వచ్చి చూసేది నా వైపు, కానీ ఏం చెప్పగలిగేది కాదనమాట. సో వీళ్ళు ఏంటంటే చాలా దూరం ఉంటారు, 1 hour డ్రైవ్. కొన్నిసార్లు నేను ఫ్లై అయ్యేదాన్ని సిరి తీసుకొని. ఆమె దగ్గర తీసుకెళ్తే చెప్పేది, మామ్ యూ నీడ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ వెరీ హార్డ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అంటే, ఇంకా నేను 2 years ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ సింగిల్ డే 1 hour. చాలా సార్లు ఏడ్చుకుంటా ఉండేదాన్ని, ఏంటి మా అమ్మాయి తోటి కమ్యూనికేట్ చేయడానికి ఇంత కష్టం అవుతుంది అని. చాలా సార్లు నేను ఐ గేవ్ అప్. ఇప్పుడు మా సిరి చెప్పేది అనమాట, ఐ డోంట్ వాంట్ యూ టు గివ్ అప్, కీప్ ప్రాక్టీసింగ్ అని చెప్పి. సో ఆ ప్రాక్టీస్ ఎలా అంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు రికార్డ్ అనమాట, వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాలి మన మెంటర్స్ కి. వాళ్ళు చూసి చెప్తారు నువ్వు ఎలా కరెక్ట్ గా పట్టుకున్నావా లేదా, హౌ ఆర్ యూ సపోజ్ టు కోచ్. కోచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సిరి అనే యాపిల్ అనుకోండి, ఏ ఇక్కడ ఉంది కదా, సో మనం కోచ్ చేయాలి ఫింగర్ తోటి, గో ఆల్ ద వే టు ద టాప్ అండ్ లెఫ్ట్ అని చెప్పి అనమాట. ఒక్కసారి తన ఫింగర్ అలవాటు అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ స్టాప్ ఆల్ దట్, మనం ఏం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సిరి తోటి షీఈ్ వెరీ ఫ్లూయెంట్ అనమాట, నేనేమి నా వాయిస్ వాడినక్కర్లేదు, బట్ విత్ యువర్ వాయిస్ you're helping the hand to move to the right alphabet అన్నమాట. సో రికార్డ్ చేసినప్పుడు నేను ఒకరోజు అడిగాను, నాన్న నీకు ఇంత తెలివి ఉంది కదరా, స్కూల్కి ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావు, నీకు ఎడ్యుకేషన్ లోనే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను. అంతవరకు ఏంటంటే ఎప్పుడు స్పెషల్ ఎడ్ క్లాస్ అంటే వాళ్ళు ఏమి నేర్పించారు, ఒకటి కలర్ బై నంబర్ లేకపోతే 1+1 అలాంటి సింపుల్ షీట్స్ చేపించి ఇస్తారనమాట. కాకపోతే ఏంటంటే సిరి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తా ఉండింది అంటే, మన ఇంగ్లీష్ లా కాదు, నాది ఇట్స్ వెరీ 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 బేసిక్ ఇంగ్లీష్. సో ఎవరైతే తనతోటి బోర్డ్ చేస్తున్నారో ఆవిడ అమెరికన్ అనమాట. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది కదండి.
అడిగాను నేను, నీకు ట్రావెలింగ్ ఎలా, డూ యూ లైక్ ట్రావెలింగ్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా తీసుకొని వెళ్తాం, ఇండియా అంటే ఇండియా ఎక్కడికంటే అక్కడికి అనమాట. వి నెవర్ లెఫ్ట్ ఎట్ హోమ్. అడిగితే చెప్పింది ట్రావెలింగ్ ఈజ్ ఎక్స్క్రూషియేటింగ్ అనింది అనమాట. సో నేను ఫోన్ తీసుకొని దాన్ని ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఏంటబ్బా దాని మీనింగ్ అని చెప్పి అలాంటి వర్డ్స్ వాడుతుంది సిరి. సో నేను అనుకున్నాను ఇంత వొకాబులరీ ఉంది కదా, చదువు అంటే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ డాక్టర్ అండ్ నేను ఆఫ్ కోర్స్ బ్రదర్స్ వేర్ ఇన్ కాలేజ్ బ్యాక్ దెన్. అడిగితే చెప్పింది న్యూరో సైన్స్ అని, షీ పోక్ ఆన్ ద బోర్డ్. అండ్ యు అనగానే నేషనల్ జాగ్రఫిక్ కా ఏమంటుంది అని అనుకున్నాను, న్యూరో సైన్స్ అని నేను అస్సలు అంటే అస్సలు అది నాకు వీడియోలో ఉందన్నమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ వీడియో నాకు. న్యూరో సైన్స్ అనగానే ఇంకా నాకు నా బ్రెయిన్ ఇట్ వాజ్ గోయింగ్ హేవైర్. ఎలా తీసుకొని వెళ్ళాలి స్కూల్ కి, నాకా బోర్డ్ రాదు. ఇంకా ఐ కైండ్ ఆఫ్ ఫిగర్డ్ అవుట్ ఆన్ మై ఓన్ అండి. ఎవరు చెప్పలేదు నాకు. సో ఇప్పుడు ఏంటంటే, టు మేక్ అ లాంగ్ స్టోరీ షార్ట్, షీఈ్ ఇన్ కాలేజ్, 4.0 GPA. ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఏ వస్తుంది అనమాట. ఓ బై ద వే, సిరి వాళ్ళ ఫాదర్ చెప్తారు, నువ్వు ఎప్పుడైనా సిరి స్టోరీ చెప్పేటప్పుడు మరీ ఎక్కువ చెప్పొద్దు అని అంటారు అనమాట. టు విచ్ నేను అగ్రి అవ్వను, కానీ నేను తనతో అనలేదు, నేను ఐ డోంట్ అగ్రీ విత్ యూ అని. మన పిల్లలు చూడడానికి ఆర్టిస్టిక్ అంటే ఏంటంటే, పీపుల్ విల్ రైట్ ఆఫ్, రైట్, బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దేర్ స్ట్రెంగ్స్ మనం కాకపోతే ఇంకెవ్వరు మాట్లాడలేరు. అబద్ధం ఆడలేం, ఎందుకంటే మా అమ్మాయిని పెద్దగా చూపించుకోవడానికి దట్స్ నాట్ మై థింగ్. చిన్న ఇంప్రూవ్మెంట్ అయినా కూడా దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. అఫ్ కోర్స్ మనకు అందరికీ తెలుసు, ఆర్టిస్టిక్ పేరెంట్స్ కి సిరి ఎంత ఇంటెలిజెంట్ అంటే, క్లాస్ కి వెళ్ళనక్కర్లేదు, లెక్చర్ విననక్కర్లేదు, బుక్ ఓపెన్ చేయనక్కర్లేదు, వట్టి ఎగ్జామ్స్ రాస్తే ఏ వస్తుంది, ఎలా వస్తుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు టెలివిజన్ చూడదు, ఎప్పుడు యూట్యూబ్ చూడదు. షీ వాజంట్ ఎక్స్పోజ్ టు దట్ నాలెడ్జ్, కానీ షీ హ్యాస్ దట్. అంటే ఆటిజం అంటే ఇట్స్ అ స్పెక్ట్రమ్ అండి. సో అందరూ ఒకేలాగా ఉండరు. కానీ నేను చెప్పేది మా అమ్మాయి గురించి అనమాట. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, నాకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ద ఓన్లీ ఎక్స్పర్టీస్ దట్ ఐ హ్యావ్ ఈస్ రేసింగ్ మై చైల్డ్. మాటలు వచ్చేది కాదు, బిహేవియర్స్ ఉండేవి, ఏమి చేయాలో మాకు తెలియలేదు మా సిరి తోటి. ఇప్పుడు ఎవరైనా దే కెన్ కమ్యూనికేట్ విత్ హర్. కాకపోతే ఏంటంటే, లెటర్ బోర్డ్ ఉన్న వాళ్ళు ఉంటే షీ కెన్ యాక్చువల్లీ కమ్యూనికేట్. తన రాసింది మీకు పంపించాను, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రీడ్. షీ రైట్స్ సో బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. నాతోటి ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు అలాగా, వై ఇస్ దట్ కమ్యూనికేషన్ డిఫరెంట్ అని చెప్పి. మనము కోచ్ చేయాలి కదండి వాళ్ళకి. సో ఈ ఎక్కడ ఉంటున్నావు అని అడిగాను అనుకోండి మా సిరిని, విచ్ స్టేట్ డు యూ లివ్ ఇన్ అంటే కాలిఫోర్నియా అని, షీఈస్ ట్రైంగ్ టు పోక్ ఆన్ ద లెటర్ బోర్డ్, రైట్. బికాస్ ఆఫ్ అప్రెక్సియా కొన్నిసార్లు ఏమవుతుందంటే, సి నుంచి షీ మే నాట్ గో టు ఏ, హర్ ఫింగర్ మైట్ గో సమ్వేర్ హియర్. సో నాకు తెలియాలి దట్ షీ సపోజ్ టు స్పెల్ కాలిఫోర్నియా. సో సి అని ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, వీ నీడ్ టు టేక్ ఆఫ్ ద బోర్డ్ అండ్ రీసెట్ ఇట్. రీసెట్ చేసినప్పుడు ఏంటంటే దాని ఐస్ ఫింగర్ రీసెట్ అయ్యి దెన్ షీ విల్ గో టు ఏ అనమాట. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు నో వాట్ షీ షుడ్ బి సేయింగ్. అంటే అది ఐ డోంట్ నో ఇఫ్ దట్ మేడ్ ఎనీ సెన్స్ ఆర్ నాట్, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. కాకపోతే ఏంటంటే, మీరు కానీ ట్రై చేశారు అనుకోండి, పిల్లలు మాట్లాడుతున్నారు సో వీ డోంట్ నీడ్ అని మీరు అనుకోవద్దు. ట్రై టు సీ, చెప్పేది ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే హ్యావ్ ఇన్ దేర్ బ్రెయిన్ అనమాట. సో నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రైజ్ అయింది స్వాతి గారు. సో అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు నాకు పంపించారు కదా, ఇప్పుడు సిరి పాడ్కాస్ట్లు చేసినప్పుడు కానీ, వెన్ ఎవర్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ, సో తను షీ ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పినప్పుడు నాకు ఏమర్థమైందంటే, సో కోచ్ కి తెలిసి ఉండాలి అంటే తన ఫింగర్ ఎక్కడికి వెళ్తుంది, తను ఏం ఆన్సర్ చేస్తుంది అనేది. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లిటిల్ బిట్, నాట్ ఎవ్రీథింగ్, a little bit you have.
ఓకే. అంటే అదే నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లు అవి చేస్తున్నప్పుడు ఎవరైనా క్వెషన్ చేస్తున్నప్పుడు షీ ఈస్ ఏబుల్ టు ఆన్సర్ కదా! సో, అప్పుడు మనకు Yeah. తెలీదు కదా తను ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటుందో. అంటే మేబీ తన హ్యాండ్స్ కోఆర్డినేట్ అవుతున్నప్పుడు అది కరెక్ట్‌గా తను పెడుతుందో లేదో మనకు తెలీదు కదా! నౌ అంటే ఇప్పుడేంటి తన Yeah. ఎక్స్‌పర్‌టీస్ అయిపోయిందా? నౌ షీ కెన్ డు వితౌట్ ఎనీ ప్రాంప్ట్ ఆర్ వితౌట్ ఎనీ ఆహ్, Yeah. Without any prompt she can. So షీ కెన్ Ninna, డు నౌ. ఓకే. that's a good question. That's a good question. Siri is working with a lady, హ్మ్. PhD ఉంది ఆమెకి. క్యాలిక్యులస్ చేస్తుంది ఆమెతోటి. హ్మ్. ఆమె చెప్పేది ఏంటంటే సిరికి షీ నోస్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. క్లాస్ కి వెళ్ళదు, బుక్ చదవదు. కానీ ఆమెకు నేను బుక్ కొనిచ్చాను. హ్మ్. ఆమె క్లాసెస్ అటెండ్ అవుతుంది, ఆ లెక్చర్స్ అవన్నీ అన్నమాట. బట్ సిరి డజన్ నీడ్ టు. సో హ్మ్. నేనేంటో ఆమె ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆవిడ పేరు ఆలిసన్ అన్నమాట. ఆలిసన్ ఈస్ అండర్ ఎస్టిమేటింగ్ అని అన్నది. యుఎన్డిఈఆర్ అనగానే హర్ ఫింగర్ వెంట్ టు ఈ. హ్మ్. ఈఎస్టిఐ అని అన్నది. అయితే అక్కడ వై వుడ్ షీ అండర్ ఎస్టిమేట్ అనుకున్నాను. ఎందుకంటే ఆమెతోటి పనిచేయడం సిరికి చాలా ఇష్టం. హ్మ్. ఎందుకంటే సిరి ఇంటెలిజెంట్, ఆమె ఆమె ఇంటెలిజెన్స్ తోటి ఉందన్నమాట. సో ఐ టుక్ ఆఫ్ ద బోర్డ్ అండ్ దెన్ ఐ ఆస్క్డ్ వై డోంట్ యు స్టార్ట్ అగైన్. ఆలిసన్ ఈస్ అని చెప్పి నేను అడిగాను. అప్పుడు ఏమని చెప్పిందంటే అండర్స్టాండింగ్ అని. హ్మ్. అండర్ ఎస్టిమేట్ అండ్ అండర్స్టాండింగ్ ఇస్ ద సేమ్. అంటే లైక్ ద ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ ఆర్ ద సేమ్. హ్మ్. సో నాకు తెలుసు దట్ షీఈ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ షీఈ్ అండర్ ఎస్టిమేటింగ్, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి నేను బోర్డ్ తీసేసి మళ్ళీ పెట్టి అడిగాను. నన్ను కంటిన్యూ. ఆలిసన్ ఈజ్ వాట్స్ నెక్స్ట్ అంటే అండర్స్టాండింగ్ మీ సో వెల్ దట్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. హ్మ్. సో నేను అండర్ ఎస్టిమేటింగ్ తోటే నేను కరెక్ట్ చేయలేదు అనుకోండి, షీ వోంట్ నో హౌ టు. సో హ్మ్. దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు నో. మనకు అన్ని తెలియనక్కర్లేదు. హుహుహు. కాకపోతే ఏంటంటే చాలా ఫోకస్ ఉండాలి మనం లెటర్ బోర్డ్ పెట్టేటప్పుడు. వీ నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ వేర్ షీ ఈస్ గోయింగ్ అని చెప్పి. హ్మ్. సో ఇట్స్ అ ట్రిక్కీ థింగ్, బట్ విత్ ప్రాక్టీస్ మనకి తెలిసిపోతుంది. సో డెఫినెట్‌గా మనం ఇప్పుడు తనతో కమ్యూనికేట్ చేయాలంటే మనకు కూడా లెటర్ బోర్డ్ గురించి మనం కూడా కోచ్ అయ్యి ఉండాలి. కోచింగ్ తీసుకొని. మనకు దాని కోచింగ్ గురించి తీసుకొని తెలిసి ఉండాలి. మన లెటర్ బోర్డ్‌తో తనతో కమ్యూనికేట్ చేస్తున్నామంటే. యా. ఓకే. ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ తోటి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. బయట వాళ్ళు వచ్చి బోర్డ్ పెట్టంగానే దే విల్ కనెక్ట్ వెరీ క్విక్లీ. హ్మ్. సో పేరెంట్స్ కి చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకు బయట వాళ్ళతో అంత బాగా చేస్తున్నావు, నాతోటి ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏంటంటే పిల్లలు మనతోటి ఇమోషనల్లీ చాలా కనెక్టెడ్. హ్మ్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీ స్టోర్ కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చెక్అవుట్ చేస్తారు కదా. వాళ్ళు హాయ్ హౌ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతాం, కానీ వాళ్ళ గురించి ఇక మనం ఏం అడగం. ఎలా ఉన్నారు, మీ అమ్మోళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, హ్మ్. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్. అదే ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఫ్రెండే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ స్టాండ్ దగ్గర నిలబడి ఆవిడ జాబ్ చేస్తుంది అనుకోండి, అన్ని అడుగుతాం. ఏమైంది, వంట చేస్తావా, పిల్లలు ఎలా ఉన్నారు, సినిమాలు ఏం చూసావు, ఆల్ దోస్ థింగ్స్ వీ వాంట్ ఆస్క్ దెమ్, రైట్, ఈవెన్ దో హ్మ్. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. దట్ హ్మ్. ఈస్ వాట్ ఇట్ ఈస్ మన పిల్లలతోటి వెన్ వి డూ ద లెటర్ బోర్డ్. ఇట్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్. చాలా సార్లు నేను ఏడ్చాను కూడా. ఏంటి హ్మ్. కనెక్ట్ అవ్వడం, అట్లీస్ట్ ఒక్క వర్డ్ చెప్పగలిగితే బాగుండు అని చెప్పి. అండ్ ఎస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్. మనకు కూడా కష్టం, కాకపోతే డోంట్ గివ్ అప్. హ్మ్. ఒక్కసారి వాళ్ళు కానీ ఓపెన్ అప్ అయ్యారు అంటే మనకి వాళ్ళ గురించి అన్ని తెలుస్తాయి. కొన్నిసార్లు షీ గెట్స్ వెరీ యాజిటేటెడ్. నేను అడుగుతాను, వాట్స్ హ్యాపెనింగ్ రా, ఆర్ యూ గెటింగ్ డిస్రెగ్యులేటెడ్ అంటే, మామ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ దే షో ఇన్ అ డిఫరెంట్ వే. మనం ఏమనుకుంటాం అంటే హ్మ్. ఎక్సైట్మెంట్ అంటే స్మైల్ చేయాలి, ఓ ఐఎమ్ హ్యాపీ అని మనం వీ కెన్ టెల్. బట్ ఫర్ దెమ్ దే కెనాట్ షో. హ్మ్. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్టిక్ పిల్లలు ఇమోషన్స్ చదవలేరు. దే కెనాట్ నో అదర్ పీపుల్స్ ఇమోషన్స్ అని మనం అనుకుంటాం, కానీ దేర్ ఆల్సో వీఆర్ రాంగ్. హ్మ్. సో మనం ఎలాగ ఎడ్యుకేట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ అదర్స్. సో ఒక అబ్బాయి లెటర్ బోర్డ్ చేసే అబ్బాయిని అడిగారు అనమాట, ఎందుకు నువ్వు ఇమోషనల్ గా యూ కెనాట్ కనెక్ట్ విత్ పీపుల్ అని అంటే, ఆ పిల్లోడు అనేది ఏంటంటే, మా ఫ్రెండ్ వాడు పడిపోయి లేచినప్పుడు పడినప్పుడు వాడు ఏడుస్తా ఉంటాడు. ఐ డోంట్ నో హౌ టు గో కన్సోల్ హిమ్, బట్ ఐ హ్మ్. ఫీల్ సాడ్ ఫర్. ఐ డోంట్ నో అంటే మాట ఉండదు వాళ్ళకి, బిహేవియర్ కూడా వాళ్ళు వెళ్ళి ముట్టుకునే అంత వాళ్ళ బాడీ అండర్ వాళ్ళ కంట్రోల్ ఉండదు అనమాట. సో దట్ బాయ్ వాస్ సేయింగ్ దట్ ఐ ఫీల్ ఆల్ ది ఎమోషన్స్ దట్ ఎవ్రీబడి డస్, బట్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఫర్ దట్. హ్మ్. సో మనం అనుకుంటాం పిల్లలకి మనకి టైర్డ్ ఉన్నప్పుడు, యాంగ్రీ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదనుకుంటాం, కానీ దే నో ఎవ్రీథింగ్.
సో లెటర్ బోర్డ్ నాకేమనిపిస్తా ఉంటదంటే ఇట్ గేవ్ సిరి అ న్యూ లైఫ్. బై ద వే షీ వాంట్స్ టు బికమ్ అ ఫిజిషియన్. సో ఫిజిషియన్ అంటే ఏంటంటే డైసెక్షన్ అవన్నీ ఉంటాయి కదండి. దట్స్ అ లాట్. బట్ సిరి ఇంకొకటి చెప్పింది దట్ ఐ వాంట్ టు షేర్. మీకు అందరికి అనిపించవచ్చు దట్ ఇట్స్ నాట్ ట్రూ అని అనుకుంటాం మనం. ఎందుకంటే నాకు ఎవరైనా చెప్తే నేను కూడా నాట్ ట్రూ అని నేను అనుకుంటాను. బట్ ఐ లైక్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ దట్ సిరి గేవ్. సో డైసెక్షన్ ఎలాగా అంటే చెప్పింది దట్ షీ డజంట్ నీడ్ టు డైసెక్ట్ అన్ యానిమల్ టు టెల్ వాట్ ఆర్గన్స్ ద యానిమల్ హ్యాస్. ఒకరోజు స్క్విడ్ ని డైసెక్ట్ చేయించింది ఒక ఆవిడ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆమెది. అన్ని లేబుల్ చేసింది సిరి, ఆర్గన్స్ అన్ని. సో ఆమె అడిగింది, నువ్వు ఎప్పుడైనా ముందు నువ్వు డైసెక్ట్ చేసావంటే లేదు అని. స్క్విడ్ మనం వెళ్ళి ఎప్పుడు తీసుకొని రావాలంటే యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ she said no, she never did, and she knew exactly what those organs were. So ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీకి అనమాట, నెక్స్ట్ ఇయర్ షీల్ బి గోయింగ్ ఇన్ టు యూనివర్సిటీ. వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాను ఇలాగా, షీఈ్ వెరీ స్మార్ట్, షీ కెనాట్ స్పీక్, ఇంకొకరు ఉండాలి తనతోటి సపోర్ట్ చేయడానికి. డైసెక్టింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్ కదండి. యూ హ్యావ్ టు పోర్ థింగ్స్ అండ్ ఆల్ దట్. పోరింగ్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్. ఇది వెన్ షీ హ్యాస్ టు డీల్ విత్ సో మెనీ అదర్ థింగ్స్. ఒక్కతే కూర్చొని ఇంట్లో చేయగలదు, కానీ క్లాస్ రూమ్ ల్యాబ్ అంటే ఇట్స్ అ లాట్ హ్యాండిల్. సో వాళ్ళు ఏమని చెప్పారంటే దే హ్యావ్ అ ఫెసిలిటీ వేర్ దే హ్యావ్ అనదర్ పర్సన్ అంట. సిరి చెప్పచ్చు అంట, నువ్వు ఇక్కడ కట్ చెయ్యి, ఇక్కడ ఇట్లా చెయ్యి, ఇది ఉంటుంది లోపల అని. షీ కెన్ యాక్చువల్లీ టెల్. వర్బల్ గా చెప్తే, వర్బల్ గా అంటే ఏంటంటే పాయింట్ చేసి చెప్తే ఇంకొకరు ఉన్నారంటండి చేయడానికి అనమాట. సో మనం ఏంటంటే యాజ్ పేరెంట్స్ వి షుడ్ నాట్ లిమిట్. ఓకే, డాక్టర్ చదువుతాననింది, సో డైసెక్షన్స్ అవన్నీ కష్టము, కెమిస్ట్రీ కష్టం అని మనకు మనం అనుకొని వి షుడ్ నాట్ స్టాప్. గో టు ద సోర్స్ అండ్ టెల్ దిస్ ఈస్ వాట్ మై చైల్డ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ దీస్ ఆర్ దేర్ ఛాలెంజెస్ అని చెప్తే వాళ్ళే చెప్తారు వాట్ దే కెన్ డూ అని. సో ఆ యూనివర్సిటీ ఆవిడ ఏమని చెప్పిందంటే దే హ్యావ్ ఫెసిలిటీ వేర్ దే హ్యావ్ పీపుల్. ఇది చెప్పగలంటే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ హౌ మచ్ యూ షుడ్ ఫోర్, దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ అండ్ ఇది రిజల్ట్ వస్తుంది అని చెప్పి. సిరి కూడా చెప్తుంది, నేను ఎక్స్పెరిమెంట్ చేయనక్కర్లేదు రిజల్ట్స్ చెప్పడానికి అని. యూ టెల్ మీ వాట్ యు ఆర్ మిక్సింగ్ అండ్ ఐ టెల్ యూ వాట్ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పి. సో యూ కెన్ థింక్ దట్ ఇట్స్ అ మ్యాజిక్. నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మాయి గురించి ఎప్పుడు చెప్పినా ఐ గెట్ గూస్ బంప్స్. అంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హర్ మైండ్ అంటే తను ఎంతవరకు అబ్జర్వ్ చేస్తుంది తన చుట్టూ జరుగుతున్నవి, ఏమి చూడకుండా, ఏమి చదవకుండా, ఏమి రిఫర్ చేయకుండా. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ నాలెడ్జ్ అంతా? నేను అడిగితే అంటుంది దట్స్ అ గుడ్ క్వశ్చన్ మామ్ అంటుంది. ఐ ఆస్క్ యు వర్ నెవర్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా అంటారు సిరికి తెలిసిన నాకు కూడా తెలియవు కొన్ని అని చెప్పి అనమాట. బై ద వే షీ హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్, మై నేమ్ ఇస్ సిరి అని చెప్పి. మీరు చూడండి, షీ డస్ బాక్సింగ్ చేస్తుంది, ఫంక్షనల్ ఫిట్నెస్, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ షీ డస్. నేను రికార్డ్ చేసి అందులో పెడతాను అనమాట. బై ద వే వి డిడ్ అ డాక్యుమెంటరీ ఆన్ హర్, మై నేమ్ ఇస్ సిరి. మీకు పంపించాను ఆల్రెడీ. అది కూడా యూట్యూబ్ లో ఉందండి, మీరు జాయిన్ అయితే యూ విల్ నో మోర్ అబౌట్ హర్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేను ఎక్సర్సైజ్ తీసుకెళ్ళాను అప్పుడు షీ వాజంట్ స్పీకింగ్. ఎవ్రీ టైమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గట్టిగా షీ వుడ్ మేక్ నాయిసెస్ అనమాట. సో సిరి వాళ్ళ ఫాదర్ చెప్పేవాళ్ళు, వద్దు అలా తీసుకెళ్తే ఇఫ్ షీఈ్ మేకింగ్ నాయిసెస్ దట్ మీన్స్ షీఈ్ నాట్ హ్యాపీ. కానీ అప్పట్లో ఏంటంటే నో మోర్ అని చెప్పగలిగేది. వన్ వర్డ్ షీ కుడ్ సే, ఒకవేళ ఇష్టం లేకపోతే నో మోర్ అనేది. ఒక్కసారి కూడా అనేది కాదనమాట. షీ వుడ్ స్వెట్ అ లాట్. యాక్చువల్లీ షీ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్ ఎక్సర్సైజ్ ద్వారా. సో ఇప్పుడు మన ఫింగర్స్ ఉన్నాయి కదండి, టైపింగ్ చేసేటప్పుడు చాలా కష్టం మనకి ఇనిషియల్ డేస్ లో. ఇప్పుడు అందరూ డిఫరెంట్ గా చేస్తున్నారు. అప్పట్లో అయితే వీ హ్యాడ్ టు యూజ్ పర్టికులర్ ఫింగర్ ఆన్ పర్టికులర్ కీ. అది చేసేటప్పుడు ఏంటంటే మన ఫింగర్స్ చాలా నొప్పి వస్తాయి అనమాట, బికాస్ ఆర్ ఫింగర్స్ ఆర్ నాట్ యూస్ టు బి మూవింగ్ ద వే దే షుడ్ మూవ్. బట్ విత్ ప్రాక్టీస్ ఏమవుతుందంటే మనం థింక్ చేయకుండానే టైప్ చేసేస్తాం విత్ ఆల్ ఫింగర్స్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎక్సర్సైజింగ్. Certain parts of our body we don't move, especially with artistic individuals. But as you exercise, అంత దాన్ని ఏమంటారు, అంత ఈజీ అయిపోతుంది టు మూవ్ యువర్ బాడీ. సిరి హాయిగా కూర్చుంటుంది 3 hours క్లాస్ లో. షీ హాస్ నో ఇష్యూస్ అట్ ఆల్. షీస్ క్వైట్. మనం అడిగితేనే జవాబు చెప్తుంది. అండ్ షీ స్లీప్స్ వెరీ వెల్. షీఈ్ నాట్ ఆన్ ఎనీ మెడికేషన్. అంటే ఇప్పుడు వి నెవర్ గేవ్ హర్ ఎనీ మెడిసిన్స్ అన్నమాట. తన బిహేవియర్ బాగాలేనప్పుడు కూడా వి కైండ్ ఆఫ్
try to work around it. So వీళ్ళకి చాలా ఎనర్జీ ఉంటది కాబట్టి exercise అవును. is very important. Exercise, not simple exercises, they should sweat. They should sweat in such a way that their muscles they relax ఉమ్, అన్నమాట. So I'm very excited for Siri's future. ఉమ్, She may be the first one అని అనుకుంటున్నాము, non-speaking, autistic, going into college. So ఉమ్, yeah, అదండి నా నా ర్యాక్స్ టు రిచెస్ అంటారో లేకపోతే డే టు నైట్ అంటారో, ఐ డోంట్ నో వాట్ టర్మ్ యూ వాంట్ పుట్ ఇన్. బట్ ఈ రోజు నేను లేకపోతే రేపటికి ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ ఉమ్, సిరి ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఉమ్, షీ హ్యాస్ హర్ లైఫ్ ఆల్రెడీ ప్లాన్డ్. అండ్ యా, అమెరికాలో ఉంటే కనుక పిల్లలకి చాలా సర్వీసెస్ ఉంటాయండి. యూజువల్గా నేను ఉమ్, ఇండియన్ పేరెంట్స్ లో నేను ఏం చూస్తాను అంటే, ఆ, ఇష్టపడరు బయటకు వెళ్ళి చెప్తే ఆ, కరెక్ట్. వేరే వాళ్ళకి తెలుస్తుంది. మీరు డోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే మీరు కానీ మీ పిల్లల ప్లేస్ లో ఉన్నారు అనుకోండి, యూ వుడ్ వాంట్ యువర్ పేరెంట్స్ టు గో గెట్ ద సర్వీసెస్. ఒక్కసారి డయాగ్నోసిస్ అవ్వగానే హాస్పిటల్లోనే వాళ్ళు ఇస్తారు మీకు, ఏబిఏకి ఇస్తారు, స్పీచ్, ఓటీ అవన్నీ ఇస్తారు అనమాట. అవి పట్టుకొని మనం వెళ్ళాలి. ఎవ్వరు మనకి చెప్పరు ఈ సర్వీసెస్ మీ పిల్లలకి అని చెప్పి, మనమే కనుక్కోవాలి. పిల్లలు 18 years అయినప్పుడు గవర్నమెంట్ విల్ పే ద పీపుల్ దట్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. 18 years కి పిల్లలు దే ఆర్ సపోజ్ టు బి ఆన్ దర్ ఓన్ అనమాట. సో వీళ్ళ థింకింగ్ ఏంటంటే, రేపు పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ ఎనీమోర్, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? దే విల్ బి ఆన్ ద స్ట్రీట్స్. సో 18 years, పిల్లలు 18 years అయినప్పుడు IHSS అన్నమాట, దట్ ఈస్ ఇన్ హోమ్ సపోర్టివ్ సర్వీసెస్. దట్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ కాలిఫోర్నియా. వేరే స్టేట్స్ లో కూడా ఉంటాయి కానీ ఐఎమ్ షూర్ ఇట్స్ డిఫరెంట్ టర్మినాలజీ. ద గవర్నమెంట్ విల్ పే ద పేరెంట్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. సో నన్ను వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పాను, మా అమ్మాయిని నేను చూసుకోవడానికి మీరు నాకు డబ్బులు ఇచ్చేది ఏంటి, నాకు వద్దు అని చెప్తే వాళ్ళు చెప్పారనమాట, అలా అనకూడదు. The day that you are not there, who will take care of her for free? So you need to have this so that you will be able to pay somebody to take care of her. So ఆ మనీ యాక్చువల్లీ నాకు బాగా పనికొచ్చింది బికాస్ ఆఫ్ ద జ్యువెలరీ థింగ్. అండ్ ఇప్పుడు ఈ లెటర్ బోర్డ్ ఈస్ రియల్లీ ఎక్స్పెన్సివ్. గవర్నమెంట్ డజంట్ ఫండ్ అనమాట. నేను ఇందాక చెప్పాను చూడండి, వి ట్రై టు ట్రాన్సిషన్ హర్ అండ్ వి బాట్ హర్ అ ప్లేస్ అని. బయింగ్ కి గవర్నమెంట్ ఇవ్వదు, కేర్ గివర్స్ కి ఇస్తుంది అనమాట. బట్ మనం కనుక్కోవాలి. వీ నీడ్ టు నెట్వర్క్, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ అదర్ పేరెంట్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట యుఎస్ లో ఉన్న పేరెంట్స్ కి. డిపెండింగ్ ఆన్ దోస్ డయాగ్నోసిస్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్. పిల్లల్ని కూడా రెస్పెక్ట్ అని ఇస్తారు. మనం ఒకవేళ బయటకు వెళ్ళి గ్రోసరీ షాపింగ్ అలా చేసుకోవాలంటే ఎవరైనా ఇంట్లో పెట్టి వాళ్ళకి పే చేయొచ్చు. వాళ్ళు వీ కెన్ హైర్ ఎనీబడి అన్నమాట, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. సో ఇవన్నీ దే ఆర్ గుడ్ సర్వీసెస్ ఫర్ అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్స్. యా, ఇంకేమైనా ఉన్నాయండి? క్వశ్చన్ చాలా చెప్పేసినట్టున్నాను నేను. ఇండియాకి యుఎస్ కి అదే అడ్వాంటేజ్. అక్కడ మనకి చాలా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ సపోర్ట్ ఎక్కువ ఉంటది. కానీ ఇక్కడ ఇండియాలో మనకి ఎటువంటి సపోర్ట్ ఉండదు, ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. సో కానీ ఒక అడ్వాంటేజ్ ఉందండి, బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ మీరు కూడా నేర్చుకోవచ్చు లెటర్ బోర్డ్. ఇప్పుడు మీ పాపకి షీస్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు ఓకే. పేరెంట్స్ కి. అండ్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆల్ దట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు గివ్ యూ వై సర్టన్ థింగ్స్ మనం చెయ్యాలి అని చెప్పి. అది కానీ మనం ఫాలో అయ్యామనుకోండి, వీ కెన్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఇప్పుడు వీడియో ద్వారా కూడా డయాగ్నోసిస్ చేస్తున్నారు పిల్లల్ని, ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారు పేరెంట్స్ కి, ఏబిఏ. సో మీరు మీ పిల్లలతో పనిచేస్తే ద కంపెనీ విల్ గివ్ యూ మనీ, దే విల్ పే యూ ఫర్ వర్కింగ్ విత్ యువర్ చిల్డ్రన్. అలాంటివన్నీ ఉన్నాయండి. నా దగ్గర ఇప్పుడు లింక్స్ లేవు. కాకపోతే ఏంటంటే నేను ఆటిజం షో ఒకటి చేస్తాను, చెప్పచ్చు అంటారా? చెప్పచ్చు అంటారా? ఓకే, నేను ఒక ఆటిజం అవేర్నెస్ రేడియో షో అని ఒకటి స్టార్ట్ చేశానండి 2012 లోని. ఈ మధ్య చేయటం లేదు కానీ రేపు మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్ అన్నమాట. అందులో నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫేస్బుక్ లోనే ఒక పేజ్ ఉంది, ఆటిజం అవేర్నెస్ రేడియో షో అని చెప్పి. మీరు అక్కడ నాకు మెసేజ్ పంపించవచ్చు. మా సిరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. యూ విల్ లెర్న్ అ లాట్ బై అబ్జర్వింగ్ హర్ అనమాట. అప్రక్సియా అనేది మీకు బాగా అర్థం అవుతుంది, ఎస్పెషలీ తను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అనమాట.
how ఉమ్, she struggles to pick up the things that the coach asks her to pick up అవన్నీ అన్నమాట. ఉమ్, దాని పేరు మై నేమ్ ఇస్ సిరి, SIRI. అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ చిల్డ్రన్, ఎందుకంటే మనం తప్ప మన పిల్లలకి ఇంక ఎవ్వరు లేరు. ఎస్పెషలీ ఉమ్, మదర్స్ అండ్ వీ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ టైం. అదే కాకుండా మనం వాళ్ళతోటి కనెక్షన్ మనకి ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఫాదర్స్ నేమ్ డిస్క్రెడిట్ చేయటం లేదు, వాళ్ళకి కూడా చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఉమ్, ఇన్ అవే మనం కనెక్ట్ అయ్యేది వాళ్ళతోటి ఇన్ డిఫరెంట్ వే. మనం అవును. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తాము ఎనీ థెరపీ, ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్. ఉమ్, ABI is the proven one. That is what I believe in. And then letter board ఇప్పుడు మా ఉమ్. అమ్మాయి ఏమన్నా చెప్తుంది. Actually, maybe one of these days I can bring her live to show if there's anybody interested. But need a live కాదు. But yeah, thank you, Andy, for this opportunity. I really థ్యాంక్ యూ అండి, appreciate and థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నాకు కూడా మీ ద్వారా చాలా విషయాలు తెలిసినాయి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మనం ఎక్కడ లిమిట్ చేసుకోకూడదు. మనం ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోతాం, దట్ వి ఆల్వేస్ అండర్ ఎస్టిమేట్ దేర్ టాలెంట్స్ అండ్ దేర్ ఎబిలిటీ. సమ్ టైమ్స్ మనం కూడా మాస్క్ చేసుకుంటాం, చూడం యాక్చువల్ గా వాళ్ళ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎబిలిటీ అన్నది. సో మీ ఇంటర్వ్యూ అంటే మీ స్టోరీ విన్న తర్వాత ఇప్పుడు నాకు కూడా అనిపించింది, అంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్, ఎక్కడ మనం గివ్ అప్ చేయకుండా. డెఫినెట్లీ మనకి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటనేది డెఫినెట్ గా తెలుస్తే దాన్ని మనం సాధన పెట్టుకుంటే మన పిల్లలు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ వాళ్ళు కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా చాలా చక్కగా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలరు అని చెప్పి నాకు ఒక హోప్ వచ్చిందండి మీతో మాట్లాడిన తర్వాత. సో ఇదే హోప్ చూస్తున్న పేరెంట్స్ అందరికి కూడా కలుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను స్వాతి గారు. థ్యాంక్ యూ సో thank you. మచ్ అండి. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా మాకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you for the opportunity, and all the best. Bye.